ఆర్వి ఈరోజు ఫాదర్స్ డే కదా, సో నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? వెరీ వెల్. నాకైతే ప్రతి ఫాదర్స్ డేకి ఇలానే ఉండాలి అనిపిస్తుంది, కానీ లేట్గా కాకుండా టైం స్పెండ్ చేయడము, నో వర్క్స్, ఓన్లీ ఫ్రీ, అందరం బయట తిరగడము, డిన్నర్ అట్లా చేయాలని ఉంటుంది. అలా చేయాలని ఉంది, బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి, అంతేనా? ఎస్. సో వాట్ డూ ఎంజాయ్ డూయింగ్ విత్ డాడ్? అంటే నువ్వు మీ డాడీతో బాగా ఎంజాయ్ ఏ విషయాన్ని బాగా ఎంజాయ్ చేస్తావు? కుంఫు ఆడడం డాడీతో. ఓకే, బెడ్లో పడుకొని ఆడడం అంతే కదా, డాడీ మీద ఎక్కడం, ఆడడం, డిషుమ్ డిషుమ్ అనడం. సో ఆర్వి ఫేవరెట్ గేమ్ అనమాట. వాట్ మేక్స్ యూ, అంటే మీ డాడీకి ఏది హ్యాపీనెస్? నేను ఈరోజు డాడీకి పెద్ద గిఫ్ట్ ఇవ్వడం డాడీకి షాకింగ్ అనిపించింది. డాడీ బయటికి వెళ్ళినప్పుడు పొద్దున్నే లేచి డాడీ చెప్పకుండా బ్రష్ చేసి స్నానం చేసేసి డాడీ వచ్చేదాకా కూర్చొని డాడీ ఎప్పుడు వస్తారని ఎదురు చూడడం డాడీకి బాగా ఇష్టం. అలా బాగా నచ్చిందంటావు. సో డాడీ ఈజ్ హ్యాపీ టుడే దట్ ఆర్వి టైంకి బాత్ చేసి డాడీ వచ్చేలోపు రెడీ అయ్యి ఉంది. డాడీ సపోర్ట్ లేకుండా ఆర్వి రెడీ అయిపోయింది. డాడీ ఈజ్ హ్యాపీ. సో డాడీకి ఏది నచ్చదు ఆర్వి? నచ్చకపోవడం కాదు, సాడ్ అంటే ఏది నచ్చదు? ఏది నచ్చడం కావచ్చు, సాడ్నెస్ కావచ్చు. డాడీ చదువులో తక్కువ ఉండడం కోపం వస్తుంది డాడీకి. ఇంకా రోడ్ క్రాసింగ్లో ఫాస్ట్గా వెళ్ళినప్పుడు, లేదంటే ఏమైనా బండి వచ్చేటప్పుడు ముందు వెనకాల నుంచి కాకుండా ముందు నుంచి వెళ్ళడము అది నచ్చదు. అండ్ ఎక్కువ ఏడిచినప్పుడు లేదంటే చదువుపైన కాన్సన్ట్రేట్ పెట్టినప్పుడు డాడీకి కోపం వస్తుంది. డాడీస్ రియాక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో డాడీకి ఇంకేం కోపం వస్తాయి చెప్పు? ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ యువర్ వ్యూ. అదేమంటారు, టైంకి తినకపోవడం. టైంకి తినకపోతే డాడీకి చాలా కోపం వస్తుంది, బాక్స్ తినకపోయినా కోపం వస్తుంది కదా. ఎస్. యా. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? బాగా ఏడవడం కావచ్చు, చెప్పిన మాట వినకుండా పక్క వాళ్ళ మీద బాగా కమాండింగ్ ఉండి నాదే నడవాలి అనడం కావచ్చు, అలాంటి ఏమన్నా? నా స్టడీ పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు సాల్వ్ చేయకుండా ఏడ్చినప్పుడు డాడీకి బాగా కోపం వస్తుంది. ఓకే. సో డాడీ మొత్తానికి టీచర్ కాబట్టి చదువు గురించి ఏ రిలేటెడ్ అయినా డాడీకి కోపం వస్తుంది. అంతే. సో డాడీ ఈజ్ అ గుడ్ టీచర్ అన్నట్టు. నాట్ ఓన్లీ బయట వాళ్ళకే కాదు, డాడీ ఇంట్లో కూడా మంచి టీచరే, అంతేనా? సో ఆర్వి, ఇంకొక క్వశ్చన్, నువ్వు మీ డాడీ ఎందులో సేమ్ ఉంటారు? దేంట్లో సేమ్? నేను మా డాడీ లానే చేస్తా ఈ విషయాన్ని, ఈ పనిని నేను మా డాడీ లానే చేస్తా అని ఏదనుకుంటావు? అంటే ఎక్కువ కోపం తెచ్చుకోకపోవడము, అంటే ఇంకా డాడీ లాగా బిహేవ్. సో ఏ పని ఆర్వి నువ్వు మీ డాడీ సేమ్ మా డాడీ లానే చేసే వర్క్ అని అనుకునేది? కోపం తెచ్చుకోకపోవడం, వేరే థింగ్స్ పట్టించుకోకూడదు, దయ్యం వస్తే భయపడకుండా ఆడుకోవడం, తినడం, పండుకోవడం. అలా ఈసారి ఆలోచించి చెప్పు. నెక్స్ట్ ఏం చెప్తుంది ఆర్వి? మీరు చూడ ఆర్వి అప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. ఓకే. నువ్వు మీ డాడీ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ సేమ్ అంటే ఫేషియల్ ఫీచర్స్లో ఆర్వి నోస్ సేమ్ ఉంటాయి డాడీ లాగా. డిఫరెంట్ అంటే నాకు ఇది మా డాడీకి నాకు డెడ్ ఆపోజిట్. ఏంటది? నాకు మా డాడీలో ఇది నచ్చదు, అంటే నాకు ఐ డోంట్ లైక్ దిస్ ఆర్ సమ్. మా డాడీ ఏ చెప్పినా నేను ఎగెనిస్ట్గా చేసే పని ఏంటి అంటే వినకపోవడమా? వినకపోవడం. రోడ్ పైన ఫోన్ డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడడం అంటే అది నాకు ఇష్టం లేదు డాడీలో. ఓకే, డిఫరెంట్. అంటే ఆర్వి ఫోన్ మాట్లాడదు. ఫ్యూచర్లో ఆర్వి కార్ నడిపినా, స్కూటీ నడిపినా ఫోన్ వాడకుండా ఏదైనా వెహికల్స్ వస్తే పక్క కాపీ ఫోన్ మాట్లాడుతుందని చెప్తుంది, అంతే కదా? ఇష్టం లేదు, బట్ డిఫరెంట్. ఇక నేను అడిగింది నచ్చకపోవడం కాదు, డిఫరెంట్. డాడీకి ఆపోజిట్గా చేస్తుంది ఆర్వి అని. సో
అంటే మీ డాడీ మా డాడీ ఇందులో సూపర్ అంటే వంట చేయడంలో, ఆర్వీకి క్లాస్ చెప్పడంలో, ఆర్వీని బయటకు తీసుకోవడంలో ఇందులో మా డాడీ సూపర్ హీరో అని అనిపించేది ఏంటి నీకు ఇన్స్టెంట్గా గుర్తొచ్చేది? నేను చెప్పకుండానే అన్ని వస్తువులు కొనియడం. ఓకే, గుడ్ అట్ దట్ అంటావు. ఓకే, డాడీ వెరీ బ్యాడ్ అట్ వర్క్. ఎందుకంటే ఎప్పుడు వర్క్లో ఫోన్ చూస్తాడు, లేదంటే ఏదన్నా గుర్తొచ్చినప్పుడు ఎక్కువ గుర్తొచ్చేది కార్ అని గుర్తు పెడతాడు. బయట ఏదన్నా మంచి కార్ ఇస్తేనే కార్ అంటాడు. డిస్కషన్ వస్తుంది. నాట్ గుడ్ ఎట్ అంటే కార్ గురించి డిస్కషన్ చేయడం నీకు నచ్చదు. మీది ఏ సొల్లు పెట్టిరో ఓకే. సో వాట్ ఈస్ డాడ్స్ ఫేవరెట్ థింగ్? డాడీకి చాలా ఇష్టమైంది ఏంటి? డాడీ ఫేవరెట్ ఈరోజు పొద్దున్న ఇచ్చిన సర్ప్రైజ్, పొద్దున్న లేవడం. డాడీకి అది బాగా నచ్చిందంట. మీ డాడీకి జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఈ కలర్ టీ షర్ట్ నచ్చింది మా డాడీకి, ఈ ఫుడ్ బాగా ఇష్టం, అలాంటివి ఏం లేవా? లేవు. ఏం లేవా? ఓన్లీ నేను ఉంటే చాలు. సో మీ డాడీ నిన్ను ఎలా నవ్విస్తాడు? ఫన్నీ ఫేసెస్ పెట్టి నవ్విస్తారా? అండ్ కాళ్ళు చేతులు టిక్కీలు పెట్టడంలో చిక్లీలు వేస్తాడు అనమాట ఆర్వీకి. మీ డాడీ ఏది బెస్ట్ ఫుడ్, ఇది చాలా బాగా చేశారు మా డాడీ లాగా ఇది ఎవరు చేయలేరు, ఈ ఫుడ్ ఎవరు చేయలేరు అని అనిపించే ఫుడ్ ఏంటి? అటు పెట్టు, నన్నే చూపిస్తాను. జస్ట్ క్వశ్చన్స్. అక్కడ ఆర్వీ శ్రీను ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. ఫ్యాన్స్ వాచింగ్ యూ ఆర్వీ, చెప్పు. ఏ ఫుడ్ ఉంది దాన్ని థింక్ చేస్తున్నా. పూరి, చపాతి, చికెన్ విత్ పూరి, సమ్ శాండ్విచ్ ఆర్ సమ్ ఎనీథింగ్, సలాడ్స్. ఓకే, మరి మమ్మీ ఏం చేస్తుంది చెప్పి, ఇది ఒకటి ఆప్షన్ ఇద్దాం. అది కూడా లేదా? సో మమ్మీ డాడీ ఏది బెస్ట్ చేయరు ఆర్వీకి? ఏం సెలెక్ట్ చేయాలి? నీ ఫేవరెట్ ఫుడ్? ఇద్దరు చేసే ఫేవరెట్ ఉంటుంది ఒకటి చికెన్. ఓకే, చికెన్ లెగ్ పీస్. మీ డాడీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఏజ్ 35. ఓకే, మీ డాడీ హైట్ ఏంటి? నాకంటే కొంచెం హైట్ ఉంటాడు. సో అంటే ఎంత అంటే ఎలా ఉంటుంది అంటే మీ డాడీ హైట్ ఏంటి తెలియదు అనమాట. 5'4", 5 ఏంటి 5'6", 5'8", 5'9" ఎంత ఉంటారు? సరే కనుక్కొని చెప్పు. ఓకే, నేను ఉంటే ఇక్కడ దాకా ఉంటా కదా, ఇక్కడ దాకా ఉంటా. సో వాట్ యువర్ డాడీస్ అంటే మీ డాడీ ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్లో ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. హోమ్ సాఫ్ట్వేర్. సో బిగ్ డేటా డెవలపర్. ఓకే, సో వాట్ ఈస్ మీ డాడీ అవుట్ఫిట్ ఫేవరెట్? మా డాడీ ఈ డ్రెస్ ఎప్పుడు ఈ డ్రెస్సే వేసుకుంటారు, ఏంటది ఫేవరెట్ అవుట్ఫిట్? నన్ను స్కూల్కి పికప్ చేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకునేది ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆ డ్రెస్. టీషర్ట్ ఇష్టం. మీ డాడీకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేస్ కొరకడం. ఎక్కువ ఫేస్ కొరుకుతాడు. ఓకే, మీ డాడీకి ఫేవరెట్ ప్లేస్, చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఏ ప్లేస్కి వెళ్తే మీ డాడీ ఇష్టపడతాడు? నానమ్మ వాళ్ళ ఇల్లురా?
మీ నాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇష్టపడతాడు మీ డాడీ, మంచి రిలాక్స్ చిల్ ఉంటాడు అన్నాడు. అక్కడ కూడా బోరింగ్. వైజాగ్ వెళ్తే డాడీకి, మీకు కాదు మీ డాడీకి, మీ డాడీకి ఏమి ఇష్టం? ఓకే, నీకేమి ఇష్టం చిన్న? అదే గ్రాని, మీ మమ్మీ అమ్మమ్మ నానమ్మ. అదే నాని వాళ్ళ ఇంటికి వెళ్తే నిజంగా నాకు తెలిసినప్పటి నుంచి హిజ్ ఫేవరెట్ ప్లేస్ ఇస్ దట్. ఓకే. సో ఆర్వీకి డాడ్ గురించి ఏం తెలీదు, డాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఆర్వీ. అంటే ఆర్వీ ఎప్పుడు వాళ్ళ డాడీ మీద ఫోకస్ చేయలేదు, కాన్సన్ట్రేట్ చేయలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. ప్లేస్ ఏం తెలియదు. వాట్ ఈస్ సంథింగ్ యువర్ డాడ్ ఆల్వేస్ సే టు యూ? మీ డాడీ నీకు ఎప్పుడు చెప్పే వర్డ్ ఏంటి? when you are studying, if you don't get it, take a deep breath. Close your eyes and take deep breath. Meditate, concentrate. Deep breath. Take a deep breath. So what does your dad do when you are not around? నువ్వు లేకపోతే మీ డాడీ ఏం చేస్తారు చెప్పు? ఎక్కువ చేసే వర్క్. ఓకే, హీ ఆల్వేస్ డూ వర్కింగ్ సంథింగ్. ఎప్పుడు ఏదో ఒక వర్క్లో ఉంటారు, అంతే కదా? ఏదో ఒక వర్క్లో ఉంటారు. ఆర్ సీయింగ్ మూవీస్, ఎనీథింగ్. ఓకే, వెళ్ళడం. నువ్వు ఎప్పుడైనా అడిగావా మీ డాడ్ని, డాడ్ నువ్వు ఎంగేజ్లో ఉన్నప్పుడు, లైక్ కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అని? నో. సో షీ డిడ్ నాట్. వాట్ మేక్ యూ ప్రౌడ్? చిన్నప్పుడు కేక్ కట్ చేసే వాళ్ళ కేక్ ఉందా లేదో అని బయటకు వెళ్ళినప్పుడు అడిగిన. ఓకే, నాట్ నౌ. అంటే నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నా చిన్న, నువ్వు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఏమైనా చేసావని అడిగావా అని అడుగుతున్నా. కేక్ కట్ చేసినవా అని అంటే, ఫస్ట్ టైం మా ఫ్రెండ్ నాకు కేక్ తెచ్చినప్పుడే కేక్ అని అర్థమైంది. అప్పట్లో కేక్స్ లేకుండే, డబ్బులు కూడా ఎక్కువ లేకుండే. ఓన్లీ బియ్యంలో క్యాండిల్ పెట్టి ఊదే వాళ్ళము. చేస్తే చిన్న చిన్న గ్రీన్ చాక్లెట్స్, 50-50 చాక్లెట్స్, 50-50 బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళము అని చెప్పారు. మరి ఓకే, వాట్ మేక్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ డాడ్? ఇది సింపుల్గా మా డాడ్ అంటే నాకు ఇది చాలా ఇష్టం అని చెప్పేది ఏంటి చెప్పు? సో ఇట్స్ హర్టింగ్ కదా, ఎవ్రీ పేరెంట్ షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. నేను కూడా ఎప్పుడు అడగలేదు. నేను అడిగేదాన్ని, అంటే మా డాడీ నేను అడిగాను. ఇప్పుడు కిడ్స్కి అంత టైం లేదనుకుంటా, మేబీ వీ హ్యావ్ టు ఫోకస్. అంటే వాళ్ళ పేరెంట్స్ గురించి క్వశ్చన్ అర్థం కాలే, అందుకే చెప్పలేదు. ప్రౌడ్ ఆఫ్ అంటే నేను మా డాడీని దీంట్లో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. మీ డాడీ జాబ్ చేయడంలో కావచ్చు, మీ డాడీని కేర్ చేయడంలో కావచ్చు, లైక్ దట్. డాడీ కండలు పెంచేయడం నాకు ఇష్టం. డాడీ సిక్స్ ప్యాక్ చేయాలని ఆర్వీ కోరిక. ఆర్వీ పొట్టలో ఉన్నప్పటి నుంచి శ్రీను డైలాగ్ ఏంటంటే, విదిన్ 6 months సిక్స్ ప్యాక్ చేయాలి. అదే అలవాటు ఆర్వీకి కూడా ఉంది. డాడీ ఎప్పటికైనా సిక్స్ ప్యాక్ చేయాలి. డాడీకి డ్రీమ్ ఏంటంటే ఆర్వీ ఫ్రెండ్స్ కూడా డాడీని వావ్ ఆర్వీ మీ డాడీ ఎంత ఉండరు అంకుల్, యు ఆర్ సింప్లీ సూపర్ అనాలని శ్రీను కోరిక అనమాట. సో అదే రోజు ఆల్రెడీ మా ఫ్రెండ్ అంకుల్ గారు ఈ ఆర్విన్ ఇంత మంచిగా చూసుకుంటారా అని అనమంది, కానీ నేను చెప్పడం మర్చిపోయా. ఓకే ఓకే, మీ డాడీ ఇంత మంచిగా చూసుకుంటాడా, నువ్వు అడగకపోయినా అన్ని కొనిస్తాడు, మీ డాడీ మన బెస్ట్ అన్నారు. వావ్, డాడీ ఈజ్ బెస్ట్. సో యాక్చువల్లీ శ్రీను ఈజ్ బెస్ట్ ఇన్ ఆల్ అండి. హీస్ అ బెస్ట్ హస్బెండ్, హీస్ అ బెస్ట్ సన్, హీస్ అ బెస్ట్ ఫాదర్, ఈజ్ బెస్ట్, సింప్లీ బెస్ట్ అండి. అమ్మా నీకు ఇలాంటి డాడీ దొరకడం బెస్ట్ అమ్మ నీకు? ఈజ్ ఆల్వేస్, నేను చెప్పడం కాదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అంటారు శ్రీను ఈజ్ ద బెస్ట్. సింపుల్ సింగిల్ వర్డ్లో హీస్ బెస్ట్ ఎట్ ఎవ్రీథింగ్, అంతే. ఇంకా 100 మాటలు ఎప్పుడు వద్దు. సో కుల్ అయిపోతుంది అందరికీ. సింపుల్గా మమ్మల్ని చూసే బెస్ట్ కపుల్, హీస్ అ బెస్ట్ ఫాదర్, ఎవ్రీథింగ్ అండి. మా డాడీకైనా కూడా బెస్ట్ ఇన్ లా, హీస్ అ బెస్ట్ ఇన్ లా, మంచి బ్రో ఇన్ లా టు మై సిస్టర్. సింపుల్ వర్డ్స్లో ఈజ్ అమేజింగ్. అసలు నాకు ఇలాంటి పర్సన్ దొరకడం నా అదృష్టం. నాకైతే
ఇలాంటి డాడీ కడుపులో పుట్టడం బెస్ట్ అనిపిస్తుంది. యా, సో లిటరలీ నేనైతే చాలా హ్యాపీ అండి. ఇన్ని ఇయర్స్ ఆఫ్ అవర్ రిలేషన్, 8 yearsలో. సో కొన్ని ఉంటాయి, బట్ అవి కొన్ని తీసేస్తే నేను వదిలేసిన తర్వాత మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఆ 7 years ఇచ్చిన తర్వాత. సో వీఆర్ సో హ్యాపీ నౌ. ఏంటంటే నేను కొంచెం మొండి రాక్షసి అంటారు కూడా, ఆ టైప్ అండి. మొండి రాక్షసి? ఎస్, నేను మొండి రాక్షసి. బట్ ఈరోజు ఇలా వ్యూ చేయడం అనేది ఇట్ వాజ్ బెస్ట్. అంటే నాకు అది చాలా హ్యాపీగా ఉంది. లిటరలీ ఐఎమ్ షేరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆర్వీకి ఏంటి, ఆర్వీ ఇంకా శ్రీను గురించి చాలా తెలుసుకోవాలి. బికాస్ ఎనీ రిలేషన్, ఎప్పుడైనా ఏ రిలేషన్ అయినా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకున్నప్పుడు ఆ రిలేషన్ వర్కౌట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ హ్యాబిట్ శ్రీనుకి లేదు, నాకు చాలా ఉంది. ఎదుటి పర్సన్ గురించి తెలుసుకోవడం నాకు మంచి హ్యాబిట్. ఎనీ రిలేషన్ మనం స్ట్రాంగ్గా తీసుకోవాలి, ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలి అని అనుకుంటే వీ హ్యావ్ టు నో ఇచ్ అదర్ అన్న ఫీలింగ్. నేను ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకునేదాన్ని. మ్యారేజ్ దాంట్లో కొంచెం గుర్తుపెట్టుకోలేదు, దానివల్ల మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండేవి. సో హౌ కేరింగ్ ఐ అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు వై షుడ్ ఐ కేర్ హిమ్ అన్న ఒక థాట్ కూడా రేజ్ అయింది. వెన్ ఐ ఫర్గాట్ దట్. అంటే నేను కేర్ చేయడం కూడా అంటే ఒక టైంలో ఏం చేశాను అంటే కేర్ చేసినా దాన్ని అది రిటర్న్ కోరుకోవద్దు అని ఐ వెయిటెడ్ ఏ లాట్. సో ఇప్పుడు నౌ శ్రీను హౌ టు పిక్ దిస్. సో నేను చాలా వెయిట్ చేసిన. ఆ తర్వాత ఏమైపోయింది, నేను కూడా కేర్ చేయడం మానేసా. సింప్లీ అది వర్కౌట్ అయింది మా రిలేషన్లో. అందరికీ ఇది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మా రిలేషన్లో ఇది వర్కౌట్ అయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. అదనమాట. సో మా రిలేషన్ ఇలా వర్కౌట్ అయింది. బట్ ఇట్స్ బిట్ పెయిన్ఫుల్ టు శ్రీను. ఇప్పుడైతే కొంచెం పెయిన్ఫుల్. శ్రీను, మీరేమంటారు చెప్పండి మన రిలేషన్లో? మీరు అంటే ఆర్వీతో అంటే నేను చాలా కేరింగ్ పర్సన్ అండి. చాలా అంటే చిన్న వాటిని కూడా చాలా ఇష్టపడే అమ్మాయిని. హ్యాపీగా ఉంటా, మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటా. ఏమంటారు ఇంకా చాలా చిన్న విషయాలు ఎవరివైనా ఒక్కసారి ఒక 2-3 times మీట్ అయిపోతే వాళ్ళకి ఏం నచ్చింది, ఏం నచ్చదు, వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళకి నచ్చిద్ది అన్నీ తెలుసుకునేదాన్ని. అలా పికీ పర్సన్ అంటారు చూడండి. ఎదురి పర్సన్కి థమ్స్అప్ నచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకొని నా థమ్స్అప్ ఇవ్వడం. వాళ్ళకి ఒక చాక్లెట్ నచ్చింది అనుకోండి, నేను ఎవరిని మీట్ అయినా కూడా నాకు మంచి గుడ్ హ్యాబిట్ ఉండే. ఏంటి తెలుసా, కొత్త పర్సన్ని మీట్ అవుతున్నట్టు ఒక చాక్లెట్ అయినా తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. ఐ మీట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై వర్క్ ప్రొఫెషన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అలా కలిసిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇచ్చేదాన్ని. అది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, బట్ ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక సుబ్బుగాడికి ఒక్కడికే నేను గిఫ్ట్ ఇవ్వలేదు. అలా అనమాట. సో శ్రీనుకి మా రిలేషన్లో నేను చాలా ఈజీ గోయింగ్ ఉన్న తర్వాత మా రిలేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆయనలా ఉండడం అలవాటు చేసుకున్నా అంతే. సో చిన్ను చెప్పు, నువ్వేం చెప్తావు ఆర్వీ అండ్ నీ రిలేషన్ గురించి ఏం చెప్తావు? ఈరోజు ఏం మా వెడ్డింగ్ యానివర్సరీ కాదు, బట్ ఐ టుక్ సమ్ స్మాల్ స్టెప్. అంటే ఎవ్రీ రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ గుడ్ పేరెంటింగ్కి ఎవ్రీ రిలేషన్ ఇంపార్టెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు. సో చాలా ఉంటాయి ఇష్యూస్. దానిలో మాది ఒకటి అనమాట. మా అండర్స్టాండింగ్ ఎక్కడ దాకా వచ్చిందంటే శ్రీనులాగా నేను కూడా చాలా లైట్ తీసుకోవాలి, అన్నీ ఈజీ గోయింగ్ ఉండాలి అని చెప్పేసి. బట్ ఇట్స్ హర్టింగ్ సమ్ టైమ్. ఎందుకంటే అంత కేరింగ్ పర్సన్ ఒక్కసారి జీరోకి పడిపోతే ఎవరికైనా హర్టింగ్ ఉంటుంది. బట్ హీ టుక్ ఇట్ వెరీ ఈజీలీ. అంటే తీసుకోలేదు, ఈ రోజుకి తను తీసుకోలేదు. నేను ఒక్కసారి వదిలేసి తీసుకున్నా అంట. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఐ డోంట్ నో. అలా అనమాట. యా, శ్రీను మీరు మాట్లాడండి ఒక 2 steps. మీరు చెప్పండి. Past is past. Stay in present. Stay happy. గైస్, మా డాడీ ఒక్క మాట చెప్తారు స్కూల్కి పోయేటప్పుడు. బైక్ మీద లేదంటే స్కూల్ దగ్గర దింపేటప్పుడు ఎక్కువ చెప్పేది ఎక్కువ రేపేం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది కాదు, ప్రెజెంట్ గురించి ఆలోచించు అని ఎక్కువ చెప్తారు. సో ఇది అయితే శ్రీను దీనికి రీజన్ జిడ్డు కృష్ణమూర్తి గారు. లైఫ్ చేంజింగ్ పాయింట్ నేనే ఇచ్చాను అనుకుంటా. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే వెన్ వీ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా నర్వస్ అంటే స్టోరీస్, నాకు ఆటోబయోగ్రఫీస్ చదవడం చాలా ఇష్టం.
సో ఐఎమ్ ఏ పర్సన్ లైక్ దట్. ఎవరి గురించి అంటే ఎదుటి పర్సన్ గురించి తెలుసుకోవడంలో నాకు చాలా ఇష్టం. అంటే ఎవ్రీ పర్సన్కి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి కదా, ఈ తర్వాత మాట్లాడుకుందాం. సో అలా నేను ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చా జిడ్డు కృష్ణమూర్తి బుక్, తర్వాత చాలా కొనిచ్చాను కూడా నేను. ఫస్ట్ గిఫ్ట్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళింది. సో హీ టుక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. ఒక అమ్మాయి గిఫ్ట్ ఇస్తే అది బుక్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి. యూ వాంట్ టు రీడ్ ఇట్. నాట్ ఓన్లీ దిస్, నేను లవ్ స్టోరీస్ చదివే వాళ్ళకి లవ్ స్టోరీస్, బట్ శ్రీను మెంటాలిటీ చూసినాక నేను కొంచెం సైకిక్ పర్సన్ లాగా ఎదుటి మరి సైకాలజీ తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతా. సో అందుకోసం నేను శ్రీనుకు ఈ గురించి అర్థం కాగానే ఓకే, తనకి థియోసాఫికల్ అంటే ఇలాంటి థియరీస్ చాలా ఇష్టం ఉంటుంది, దాన్ని పర్టికులర్గా వాచ్ చేస్తూ ఉంటారు హ్యూమన్ మీద ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఐ గేవ్ హిమ్ దట్ బుక్. నేను లవ్ స్టోరీస్ బాగా చదివేదని అక్కడ నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఆటోబయోగ్రఫీస్ చాలా ఇష్టం అనమాట. ఎవరైనా గిఫ్ట్ ఇస్తానంటే నేను తీసుకుంటా, నో ఇష్యూస్. అంటే ఇప్పటికీ మీరు కామెంట్స్లో పెట్టచ్చు, మంచి లవ్ స్టోరీస్ ఉంటే అవి కూడా రీడ్ చేస్తాను నేను, అదేం లేదు. నాకు కూడా మమ్మీ బుద్ధి నాకు వచ్చాయి. నా గురించి తర్వాత నెక్స్ట్ ఇయర్ మదర్స్ డే ఇద్దాం. గైస్ మమ్మీ బుద్ధులు నాకు వచ్చినాయి, నేను కూడా లవ్ స్టోరీస్ చూసా. అవుతుంది, ఇది మాత్రం బాగుందండి. సో నాలాగా షీఈ్ ఆల్సో గుడ్ లవ్ స్టోరీ లవర్ అనమాట. ఐ లవ్ లవ్ స్టోరీస్ అనమాట. బేసిక్ ఐ లవ్ లవ్ స్టోరీస్ అనే ఒక క్యాప్షన్ అనమాట. నాకు మమ్మీ కంటే అనగానే చెవులు కోసేసుకుంటాను నేను. ఇది యాక్చువల్లీ మా డాడీ దగ్గర నుంచి వచ్చింది. హీ లవ్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ అట్ ఫీలింగ్స్. అంటే ఒక ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం మా డాడీ జీనియస్. అది నాకు వచ్చింది ఆ హ్యాబిట్. అది అందరికీ ఉండదండి, ఇట్స్ ఎ బిగ్ ఆర్ట్. సింప్లీ అది నాకు ఉంది, మా డాడీ దగ్గర నుంచి వచ్చింది. తను ఎవ్రీ పర్సన్ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈజ్ ఎ పర్సన్ లైక్ దట్. బట్ ఏంటంటే ఎవ్రీబడీని అంటే అందరినీ హోల్డ్ చేయాలని ఆయన అనుకోరు. ఈజ్ సమ్ టిపికల్ పర్సన్. అది అందరికి అర్థం కాదు. నాకు అర్థం చేసుకోవడానికి 30 years పట్టింది. సో అర్థమైన తర్వాత ఆయన వదలాలనిపించదు. అంత సింప్లీ సూపర్ పర్సన్. అందరికి అర్థం కాదు. సో ప్రతి పర్సన్లో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. సో నాకైతే లవ్ స్టోరీస్ అయితే చాలా ఇష్టం. అలా లవ్ స్టోరీస్ కూడా రాస్తూ ఉంటాను నేను. ఇంకో మమ్మీకే బాగా ఇష్టం. నాకైతే పిచ్చి అండి లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. లవ్ మూవీ అంటే అదేంటి తెలుసా, లవ్ స్టోరీస్ వినడం వల్ల తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పెయిన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ పెయిన్ కావచ్చు తెలిసి ఉంటుంది. అది మా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మన లవ్ స్టోరీ గురించి. కానీ శ్రీను, ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ డాటర్ అండ్ యువర్ రిలేషన్. లవ్ స్టోరీ. శ్రీను ఆల్సో ఫాలోన్ ఇన్ లవ్ వెరీ సీరియస్లీ ఆఫ్టర్. అంటే ఎలా అంటే నాట్ ఆల్ ఎట్ సడన్, అలా లవ్లో సడన్గా పడిపోతే దానికి క్రేజ్ ఉండదండి. అంటే వన్ డే ఇట్ మే బ్రేక్. బట్ శ్రీను గ్రాడ్యువల్గా లవ్లో పడడం అది నేను చూస్తున్నా. ఆర్వి పుట్టినప్పుడు తనకు అంత ఫీలింగ్ లేదు. బట్ మా చిన్నకుండే పుట్టినప్పుడు కొంచెం మా అత్తయ్యకి మా మావయ్య కూడా అంత లేదు. ఇప్పుడు మా అత్తయ్యకి మా చిన్నకి చాలా కొంచెం, అంటే మా తమ్ముడు అంటే వాళ్ళ తమ్ముడికి, నేను తమ్ముడు అంట, సో వాడికి కొంచెం ఉండే ఫీలింగ్. ఇంకా అది చూసా తను. బట్ శ్రీను గ్రాడ్యువల్గా గ్రో అవ్వడం, యాజ్ ఎ ఫాదర్గా గ్రో అవ్వడం మంచి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఐ బికమ్ వెరీ లీజర్. నేను చాలా ఫ్రీ అయిపోయినా. యాజ్ శ్రీను వన్స్ ఆర్వీకి అట్రాక్ట్ అయిపోయిన తర్వాత నేను చాలా లీజర్ అయిపోయినా. అప్పటిదాకా నాకు ఒక టెన్షన్ ఉండేది. ఐ యూస్ టు టీచ్ హర్ ఎవ్రీథింగ్, పట్టించుకోవడం, ఫుడ్ తినిపించడం, కేరింగ్ చేయడం, అదంతా ఉండేది. తర్వాత తను నర్సరీకి సడన్గా నర్సరీ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత శ్రీనుకి ఏమైందో నాకు తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ హీ బికమ్ ఎ ఫాదర్, గుడ్ బాయ్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్ అనుకోవచ్చు. సో హీ లవ్స్ హర్ లైక్ మ్యాడ్లీ. అంటే అట్ ఏ టైం లవ్ అయితే లేదు, వాళ్ళిద్దరి మధ్యలో అంత బాండింగ్ ఏం లేదు. ఒక్కసారి ఆర్వి నర్సరీకి స్టార్ట్ అయింది అంతే కదా చిన్న. నర్సరీకి స్టార్ట్ అయిపోయిన తర్వాత వై ఐ డోంట్ నో, నేను బాక్స్ పెడితే కూడా తనకు నచ్చకపోయేది, తనే బాక్స్ పెట్టేవాళ్ళు. ఆ రోజు నర్సరీ తర్వాత నుంచి ఈ రోజు వరకు హీ గేవ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది కావాలంటే కామెంట్లో అడగండి, నేను చెప్తా ఇన్సిడెంట్ ఏంటని. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. ఆ తర్వాత శ్రీను బికమ్ ఎ మ్యాడ్ పర్సన్ అట్ ఆర్వి. సో నా కూతురు ఇంత సెన్సిటివ్, నా కూతురికి ఇంత అర్థమవుతుందా? నేను చెప్పా కదా, ఒకరి లవ్ ఫీలింగ్ అర్థమైనా, ఒక సాడ్ ఫీలింగ్ అర్థమైనా ఆర్వికి చాలా బాగా అర్థమవుతుంది నా తర్వాత. ఇట్స్ అంటే అది ఒక నెగిటివ్ అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే మనం పైకి ఎదగలేమో అని నేను చెప్తా. ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అవి పట్టించుకోకుండా వదిలేస్తే బెటర్. ఆర్వికి మేము అది నేర్పించాలి. షీ ఈజ్ ఆల్సో పర్సన్ లైక్ మీ. లవ్ని అంటే లవ్ కావచ్చు, హేట్రేట్ కావచ్చు, దేన్నైనా కూడా చాలా తీసుకునే పర్సన్. ఆ రోజు అర్థమైంది మాకు.
సో మా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆర్వి ఆ డే అనమాట. ఆ డే సో శ్రీను ఫాలన్ ఇన్ లవ్ విత్ ఆర్వి. ఆ డే తర్వాత ఇక దాన్ని ఏ రోజు వదలలేదు. వచ్చిన తర్వాత కూడా కొన్ని డేస్ నర్సరీ తర్వాత కూడా కొన్ని డేస్ 1.5 month నేనే చూసుకున్నా. ఆ తర్వాత తనకి ఏమైందో ఐ డోంట్ నో, హీ మ్యాడ్ అట్ హర్. ఇంకా తర్వాత డే వెనక్కి తిరిగి చూసుకుంటే నేను లేను ఆర్వి లైఫ్లో, ఆల్ అరౌండ్ శ్రీను అనమాట. నేను చాలా తక్కువ, లిటరలీ నేను చాలా తక్కువ అండి. నేను ఇంకా దాని తర్వాత చాలా ఫ్రీ అయిపోయినా. వాళ్ళిద్దరు ఉండడం, ఎవరిని నమ్మడు, మళ్ళీ దట్టు ఎవరిని నమ్మడు, అట్లా. ఇప్పుడు ఆర్వి మాట్లాడుతుంది అంటండి. మాట్లాడారు. నాకైతే మమ్మీ హెల్దీగా ఉండాలనిపిస్తుంది. నేను చిన్న జాయి ఉంటాం, మమ్మీ ఏమో సింగిల్ ఎందుకు ఒకరు మంచిగా స్పెండ్ చేద్దామంటే మమ్మీ ఉండదు, మమ్మీ రాసుకుంటూ ఉంటుంది. ఇంకా మమ్మీకేమో మాతోని ఆడుకోవడం ఇష్టం లేదు, మాతోని ఏం చేయదు మమ్మీ. కానీ నా లైఫ్లో ఒకరు ఉన్నారని నాకు తెలుసు. లైఫ్ ఒకరు అది ఇట్స్ చిన్ను. అదే ఉన్నాడు, చిన్ను అయితే ఉన్నాడండి. నేనున్నా చాలా ఇయర్స్ నేనున్నా. బట్ నా లవ్ అదికి చాలా అంటే బాండింగ్ ఎక్కువైంది, ఓవర్ బాండింగ్ అయిపోయింది అనమాట. ప్రతి చిన్న విషయానికి అది మమ్మీ మీద డిపెండ్ అవ్వడం, అది కొంచెం బాగాలేదు. అంటే అది ఎవరిని కేర్ చేయదు, నేనుంటే ఎవరిని కేర్ చేయకపోయేది, ఎవరితో మాట్లాడేది కాదు, ఎవరితో ఆడేది కాదు. అట్లా కొంచెం సో శ్రీను దూరం పెట్టు అని కొంచెం గొడవ అయితే అప్పటి నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనమాట. ఆ కొంచెం అనేది చాలా ఎక్కువ డిస్టెన్స్ అయిపోయింది. సో ఎనీ రిలేషన్లో డిస్టెన్స్ క్రియేట్ చేయొద్దు అనే చెప్తాం. బట్ ఇక్కడ నా ఈ రోజుకి నేను ఆర్వీతో మాట్లాడాను అనుకోండి, ఆర్వీ ఎవరితో మాట్లాడు. దట్ వాజ్ డేంజరస్. అది ఒక డేంజరస్ హ్యాబిటే. మేముంటే ఆర్వీ ఎవరితో మాట్లాడదు అనేది అది బయట పబ్లిక్ టాక్, లిటరలీ. అదనమాట. దాట్ అబౌట్ ఆల్ అబౌట్ ఫాదర్స్ డే. నేను పిక్స్ కూడా పెడతా, హౌ వీ సెలబ్రేటెడ్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్, అండ్ మంచి ఫోటోషూట్ కూడా చేసాం. అండ్ అదనమాట ఆర్వీ అబౌట్ ఆర్వీ. ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి సిరీసెస్ ఇంకా చేద్దాం, వీక్లీ చేద్దామా. ఆర్వీ బాగుంది కదా ఈ సిరీస్. నెక్స్ట్ మమ్మీ గురించి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ నైస్ డే, బాయ్. బాయ్. హ్యావ్ నైస్ డే, బాయ్.